అంటే మూవీ చూసుకుంటే మనకి ఎట్లా ఉంటుందంటే సాధారణంగాని అంటే ఇక్కడ మూఢనమ్మకాలు ఎక్కువగా మనకి నమ్మేటట్టు కనిపిస్తుంది అనమాట. సో ఈ మూఢనమ్మకాల విషయంలోని అంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలి ప్రతి అంటే మనకి తల్లుల దగ్గర నుంచి కూడా మనకి బేబీ కేర్ విషయాలు కానివ్వండి, మన పేరెంట్స్ విషయాలు కానివ్వండి, ఎలాంటి కేర్ తీసుకుని బాగుంటుందంట సాధారణంగా? స్పెషల్లీ అంటే ఇందులో కొంచెం థ్రిల్లింగ్గాను చూయించారు. స్పెషల్ ఆ బామ్మ అదే ఎవరైతే పిల్లల్ని దొంగతనం చేస్తున్నారో అంటే కొంచెం మూఢనమ్మకాల వైపు కూడా చూయించారు. లైక్ బిఫోర్ ఇంటర్మిషన్ వర్క్ కాబట్టి ఏంటి అన్నది మనం చూస్తే కానీ చెప్పలేమన్నమాట. అదే మీకు అన్నాను కదా, లైక్ హాస్పిటల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటా, మనీ కోసమా, లైక్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటి ఉండొచ్చా, లైక్ ఇప్పుడు మూఢనమ్మకాలు ఎందుకంటే ఇవి ఎక్కువ సిటీలో ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ఎక్కువ ఇవన్నీ రియల్గా చేస్తూ ఉంటారు. అంటే స్పెషల్లీ అబ్బాయిలను అలా బలిస్తే ఇన్ని డేస్ బాబుని అని చెప్పి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా న్యూస్లో తరచూ వింటూ ఉన్నాం. ఇంకా చిన్నపిల్లలని అంటే మోస్ట్లీ పుట్టిన పిల్లలు లేని వాళ్ళకి దుబాయ్, అబుదాబి అటు సైడ్ అమ్మేస్తారు అన్నది కూడా ఒకటి ఉంది రియల్గా. సో ఇప్పుడు అది ఇందులో మూవీ ఎలా ట్విస్ట్ అవుతుందో అన్నది చూడాలి. ఇప్పుడు అది చూస్తే కానీ చెప్పలేము. క్షుద్ర పూజలా లైక్ ఏమన్నా మూఢనమ్మకాల కోసం బలిస్తున్నారా పిల్లల్ని అన్నది అది ఇంకా చూడాలండి. అదే అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ కూడా అంటే పోలీసులు కూడా డిటెక్ట్ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆటో డ్రైవర్ చెప్తుందని చూసుకుంటే మాత్రం మనలో ఒక హ్యూమనిటీ కూడా అంటే ఎవరైనా సాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా. సో దీన్ని మనం ఏమైనా చూడమాట అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనకి చాలా వరకు కూడా మనకి హ్యూమనిటీ మిస్ అయిపోతుంది. సో చిన్నపిల్లల విషయంలో కానివ్వండి మనకి ఏ విధంగా మనకి సమాజం అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుందండి సాధారణంగా? ఒకటి చెప్పాలంటే ఇప్పుడు మూవీ చూసిన దాంట్లో అయితే ఎవరిని నమ్మేటట్లేదు అనమాట. సమ్వేర్ ఒక్కొక్కసారి డాక్టర్ల మీద డౌట్ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆ హింట్ ఇచ్చారు, మరి ఆయన ఎంతవరకు జెన్యున్ అన్న దానిల మీద కూడా డౌట్ ఉందన్నమాట. ఏంటి అన్నది ఇంకా మనం ఇప్పుడు ఎలా ఉందంటే మెటర్నిటీ హాస్పిటల్స్లో చూస్తాం చూడండి, ఆఫ్టర్ డెలివరీ ఎంతో ఇప్పుడు ఇంక చూశాక పాపము రీసెంట్గా ఇప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళకి అదో భయం పుడుతుంది. సో ఇది ఒక అంటే ఇది చూసాక ఇంకా స్పెషల్లీ ఇప్పుడు ఇంకెవరైతే దగ్గరలో ఉంటారో డెలివరీ ఎక్స్పెక్టింగ్ డేట్ వాళ్ళకి నిజంగా ఈ మూవీ చూస్తే భయం పుట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి ఒక అందుకు ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మెటర్నిటీ నర్సింగ్ హోమ్స్ కానీ ఎన్నో ఉన్నాయి కదా, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇలా అవుతాయేమో అన్న డౌట్ కూడా పబ్లిక్ ఇంకా రావచ్చు ఈ మూవీ చూశాక. అదొక భయం కూడా పుట్టచ్చు అని కూడా అనిపిస్తుంది ఈ మూవీ చూశాక రివ్యూ అయితే చెప్పాలంటే. అంటే ఇది డెఫ్ట్ విషయంలో చూసుకుంటే మాత్రం మనకి చిన్నపిల్లల్ని ఏ విధంగా కేర్ తీసుకుని బాగుంటుంది అంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఒకవైపు అంటే మగపిల్లల్ని శ్మశానం అంటున్నారు, సో చిన్నపిల్లల్ని దెఫ్టంగా అంటున్నారు. సో ఎలాంటి కేర్ తీసుకుని బాగుంటుంది అంటే ఎలాంటి మనకి భవిష్యత్తు రాకుండా ఉంటే బాగుంటుంది అంటారు సాధారణంగా? ఇప్పుడు చూడండి అంటే ఎంత కేర్ తీసుకున్నా కానీ అసలు ఎవరో ఆ బామ్మ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం అంటే అదే ఆ ఫుడ్ అమ్మడం అని చెప్పి, సో ఇలా మోస్ట్లీ చిన్న చిన్న హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఉంటాయి చూడండి, వాటిట్లో అవ్వచ్చేమో. ఎందుకంటే పెద్ద హాస్పిటల్లో అయితే అసలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో అయితే ఎంటర్ ఉండదు. ఇప్పుడు ఇందులో ఈ మూవీలో చూపించింది ఒక బామ్మ ఏదో పాప్కార్న్ అమ్మడానికి అని చెప్పి అలా ఎంటర్ అయిపోతున్నారు, ఎవరు ఆపలేదు ఆవిడని చెప్పాలంటే. సో అలా వాటి మీద కూడా కొంచెం ఖండించవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే అలా ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళినా అసలు అనిపించలేదు ఆవిడ అలా చేస్తుంది అని చెప్పి. బట్ కానీ ఆవిడ అలా చేశారు ఇందులో ఈ ఓల్డ్ లేడీ. సో అది ఒకటి. ప్లస్ ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అయితే ఇలా చెప్పలేమండి. ఇప్పుడు ఎలా ఉందంటే పెద్ద హాస్పిటల్స్ అయినా చిన్న నర్సింగ్ హోమ్ అయినా మన ఫ్యామిలీ ఇంకా పుట్టిన పిల్లలు అంటే ఎంతో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇలాంటి మూవీస్ కానీ ఇప్పుడు ఈ క్రైమ్ పెట్రోల్ ఇలాంటివన్నీ ఇది కథ కాదు అని చెప్పి కూడా అన్నీ వస్తూ ఉంటాయి కదా సీరియల్స్, అందులో చూస్తే కానీ ఏంటి అన్నది చెప్పలేమన్నమాట. సో ఎంతో కేరింగ్ ఉన్నా కానీ ఇలా అవుతున్నాయి. సో దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మనం పిల్లల విషయంలో లైక్ కొంచెం కేరింగ్గా ఉండాలి అన్నదే నా అభిప్రాయం. ఏంటంటే హాస్పిటల్ విషయంలో సెక్యూరిటీ విషయం ఎట్లా ఉంది మన అంటే డాక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే సీసీ కెమెరా చూపిస్తున్నారు, కాకపోతే ఈ దెఫ్ట్ అన్నది ఏ విధంగా అన్నది సీసీ కెమెరాలో కూడా పసిగట్టలేదు. సో హాస్పిటల్లో అంటే ఎలాంటి కేర్ తీసుకుని బాగుంటుంది అంటే సాధారణంగా? ఆ సీసీటీవీ కూడా అంటే వాళ్ళు కంప్లీట్ రన్నింగ్ది చూపించలేదు, జస్ట్ అది ఒక్కొక్క బిట్గా చూపించారని నాకు అనిపిస్తుంది అన్నమాట. సీసీటీవీది కంప్లీట్గా ఇప్పుడు రికార్డ్ అయినదైతే చూపించలేదు ఇంతవరకు చూసిన హాఫ్ మూవీలో అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ పార్ట్ చూస్తే తప్ప ఇంకేంటి అన్నది మనం చెప్పలేం మూవీ అన్నదని. సో డైరెక్టర్ అంటే హీరోయిన్ అయితే చాలా న్యాచురల్గా మూవీ యాక్టింగ్ అవి బాగున్నాయి. సో డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు స్టోరీ లైన్ ఇదండి.